పవన్ కళ్యాణ్ నిజాయితీ గురించి టాలీవుడ్ లో కథలుగా చెబుతుంటారు. జానీ సమయంలో బయ్యర్లను ఆదుకున్న విధానాన్ని ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు. సర్దార్ గబ్బర్ సింగ్ కి అదే సీన్ రిపీట్ అవబోతోంది. సర్దార్ సినిమా వల్ల ఆర్థికంగా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ పవన్ కొంతమంది డిస్ట్రిబ్యూటర్లకు సొమ్ము వాపసు చేసినట్లు తెలిసింది. పవన్ త్రివిక్రమ్ కాంబోలో సెప్టెంబర్లో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. హారిక హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ నిర్మాత. తాజాగా ఈ సినిమాకి సంబంధించి పవన్ కి కొంత అడ్వాన్స్ ఇచ్చారు నిర్మాత. ఇలా తీసుకున్న అడ్వాన్స్ మొత్తాన్ని పవన్ సర్దార్ డిస్ట్రిబ్యూటర్లకు పంచేశారని టాక్. మరికొంత నష్టాన్ని నిర్మాత శరత్ మరార్ సర్దుబాటు చేశారని సమాచారం. సూర్య పవన్ కలయికలో వచ్చే సినిమా కూడా సర్దార్ బయ్యర్లకే సాధ్యమైనంత తక్కువ ధరకు ఇస్తామని మాటిచ్చారు పవన్. తమని ఆదుకోవడంలో పవన్ చూపిస్తున్న చొరవపై ఇప్పుడు బయ్యర్లు ఖుషి అవుతున్నారు. నిజంగా ఇది అభినందనీయం. శభాష్ పవన్. ఫస్ట్ టైం చూస్తాన్రా ఇలాంటి అమ్మాయిని. మనసుకు మనసు, జాలికి జాలి. ఏజ్కి ఏజ్. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ. అయ్యో అయ్యో.